మానవుల పాపాల్ని కడిగి కడిగి అలసి సొలసిన గంగమ్మకు సాయంగా వచ్చిందిట యమునమ్మ. సూర్యభగవానుని కుమార్తెనే యమునమ్మ. సోదరులు శనైశ్చరుడు యమధర్మరాజు. అందుకే యమునమ్మ రూపం కూడా ఇంద్రనీలం. ఇంతకీ ఎందుకొచ్చిందమ్మ భూమి మీదకు? సూర్యభగవానుని భార్య సంధ్యాదేవి స్వామివారి తాపాన్ని తట్టుకోలేక తపస్సుకు వెళ్ళిపోతారట. తన నీడ ఛాయను తన రూపంలో ఉంచి పిల్లల బాధ్యత చూసుకోమని వెళ్ళిపోతారట. పిల్లల ఆహారం విషయంలో జరిగినటువంటి ఒక గొడవతో శనైశ్చరుల వారు తల్లిపై చేయి చేసుకున్నట్లుగా పురాణ కథనం. ఇది గమనించిన ఆదిత్యుడు కన్న తల్లి మీద ఇలా జరగకూడదే అని దివ్య దృష్టితో ఆలోచించి అక్కడ ఉన్నది సంధ్య కాదు ఛాయ్ అని తెలుసుకుంటారట. ఆ తర్వాత యమధర్మరాజు శనైశ్చరుల వారు అక్కడి నుంచి తమ విధుల కోసం వెళ్ళిపోతారు. సోదరుల దూరం, తల్లి దూరాన్ని భరించలేని యమునమ్మ కన్నీటి ధారై భువిపైకి వచ్చారు అనేది ఒక పురాణ కథనం. యమునా నది జన్మస్థానం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాళింది పర్వత శ్రేణుల్లో. సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉంటుంది అమ్మ ఆలయం. సముద్రంలో కలవని ఏకైక జీవనది యమునమ్మ. కృష్ణయ్య రాసక్రీడలకు సాక్ష్యం యమునమ్మ. కన్నయ్య బాల్యానికి సాక్షీభూతం అమ్మ. ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపథ్యాల కాలవాలం అమ్మ. యమునమ్మ స్పర్శ సకల పాపహరణం. జన్మజన్మల భాగ్యం. 8 కిలోమీటర్ల కష్టతరమైన ట్రెక్కింగ్తో ఆలయానికి చేరుకున్నామండి. ఈ ఆలయం 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి కట్టించినట్లుగా కథనం. ఆలయ దర్శనం, అక్కడ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? మానవుల పాపాల్ని కడిగి కడిగి అలసి సొలసిన గంగమ్మకు సాయంగా వచ్చిందిట యమునమ్మ. సూర్యభగవానుని కుమార్తెనే యమునమ్మ. సోదరులు శనైశ్చరుడు యమధర్మరాజు. అందుకే యమునమ్మ రూపం కూడా ఇంద్రనీలం. ఇంతకీ ఎందుకొచ్చిందమ్మ భూమి మీదకు? సూర్యభగవానుని భార్య సంధ్యాదేవి స్వామివారి తాపాన్ని తట్టుకోలేక తపస్సుకు వెళ్ళిపోతారట. తన నీడ ఛాయను తన రూపంలో ఉంచి పిల్లల బాధ్యత చూసుకోమని వెళ్ళిపోతారట. పిల్లల ఆహారం విషయంలో జరిగినటువంటి ఒక గొడవతో శనైశ్చరుల వారు తల్లిపై చేయి చేసుకున్నట్లుగా పురాణ కథనం. ఇది గమనించిన ఆదిత్యుడు కన్న తల్లి మీద ఇలా జరగకూడదే అని దివ్య దృష్టితో ఆలోచించి అక్కడ ఉన్నది సంధ్య కాదు ఛాయ్ అని తెలుసుకుంటారట. ఆ తర్వాత యమధర్మరాజు శనైశ్చరుల వారు అక్కడి నుంచి తమ విధుల కోసం వెళ్ళిపోతారు. సోదరుల దూరం, తల్లి దూరాన్ని భరించలేని యమునమ్మ కన్నీటి ధారై భువిపైకి వచ్చారు అనేది ఒక పురాణ కథనం. యమునా నది జన్మస్థానం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాళింది పర్వత శ్రేణుల్లో. సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉంటుంది అమ్మ ఆలయం. సముద్రంలో కలవని ఏకైక జీవనది యమునమ్మ. కృష్ణయ్య రాసక్రీడలకు సాక్ష్యం యమునమ్మ. కన్నయ్య బాల్యానికి సాక్షీభూతం అమ్మ. ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపథ్యాల కాలవాలం అమ్మ. యమునమ్మ స్పర్శ సకల పాపహరణం. జన్మజన్మల భాగ్యం. 8 కిలోమీటర్ల కష్టతరమైన ట్రెక్కింగ్తో ఆలయానికి చేరుకున్నామండి. ఈ ఆలయం 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి కట్టించినట్లుగా కథనం. ఆలయ దర్శనం, అక్కడ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?